ఆత్మ బలిదానాలతోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణల కొన్నొద్దుల సంధి అస్తిత్వము ఆత్మ గౌరవం మీద ఒక క్రమపద్ధతిలో దాడి జరుగుతున్నట్టే కానొస్తున్నది. అటు సోషల్ మీడియాలో ఇటు రాజకీయాలల్లా తెలంగాణ మీద కొందరు కూస్తున్న కారుకూతలు పేలుతున్న అవాకులు చవాకులు చూసి తెలంగాణ వాదులు గట్టిగానే గరమవుతున్నారు. నినియాల రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతున్న ముచ్చటతోటి ఈ పంచాయతీ ఇంకింత ఎక్కువై తెలంగాణ అస్తిత్వం మీద అవుతున్న దాడిని బాజాప్తా ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. ఇలా రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం పెడతామంటున్నారు సరే, ఆయనకు ప్రాంతము యాస అనే హద్దులు లేవంటున్నారు, అది కూడా సరే. మరి ఏపీ సెక్రటేరియట్ ఎదురుగా కూడా గద్దర్దో అందశ్రీదో గూడ అంజయ్యదో కొమరం భీముదో సాయి చందుదో విగ్రహం పెడతారు. అట్లనే చలో నిజంగా బరాబర్ పెడతామనే దమ్ముంటే ఈడ కూడా బాలు విగ్రహం పెట్టురి. అంటే అందరం తెలుగోళ్ళమే కదా అని అక్కడివి ఇక్కడ రుద్దాలనే తప్ప ఇక్కడోళ్ళని గౌరవించుకున్న ఆలోచన మాత్రం వద్దంటారు. అంతేనా? సోషల్ మీడియాలో అడిగేటోళ్ళు లేరు కదా అని బుద్ధుడు అంబేద్కర్ ఏమైనా తెలంగాణ వాళ్ళ మరి వాళ్ళ విగ్రహాలు పెద్ద పెద్ద పెట్టుకుర్రు అని అడగోలుగా మాట్లాడితే ఈడున్న మీ ఆంధ్ర విగ్రహాలు పీకి పారేసి అడ్రస్ లేకుండా చేస్తాం కబాడ్దార్ అనుకుంటే అదే సోషల్ మీడియాలో కరుకుగానే కామెంట్లు పెడుతున్నారు తెలంగాణ వాదులు. అసలు రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం పెట్టి అక్కరేమొచ్చింది? ఇగో ఇదే తెలంగాణ వాదులు ఒక్క తిరిగి అడుగుతున్న ముచ్చట. తెలంగాణ రాష్ట్ర గేయం జై జై హే తెలంగాణ పాడమని అడిగితే నేను వాడను, సమైక్య రాష్ట్రానికే నా సపోర్టు అని చెప్పిన విగ్రహము ఇప్పుడు రవీంద్ర భారతిలో పెట్టి అక్కరేమొచ్చింది? అంతగా కళాకారులదే పెట్టాలనుకుంటే తెలంగాణలో చాలా మందే ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ విడిచిపెట్టి తెలంగాణతో ఎసొంటి సంబంధం లేని ఆయన విగ్రహం ఎందుకు అనేదే ఒక్క తిరిగి వస్తున్న మాట. సరే అంతా గౌరవించుకోవాలి, 10 మంది చూసి పాట గొప్పతనాన్ని యాద్ చేసుకోవాలని అంటే లచ్చల మంది విదేశీ పర్యాటకులు కూడా వచ్చిపోయి రామోజీ ఫిల్మ్ సిటీలు పెట్టుకోరు, పాటలు డబ్బింగ్లు రికార్డులు చేసుకునే ప్రసాద్ ల్యాబ్లో పెట్టుకోరు, 100 మంది సినీ కార్మికులు ఆర్టిస్టులు కూడా కలిసి పనిచేసే స్టూడియోలలో పెట్టుకోరు. ఆడు ఏడ కాదని రవీంద్ర భారతిని ఎందుకు అనేది తెలంగాణ వాదులు అడుగుతున్న ప్రశ్న. బాలు గాన గంధర్వుడే వై, అది ఎవ్వరు కూడా కాదని లేని మాట. కానీ తెలంగాణ నడిబొడ్డులుండి హైదరాబాద్ కా షాన్ అనిపించుకునే అదే రవీంద్ర భారతిలో పెట్టాలనుకుంటే ఏ గద్దర్దో అందశ్రీదో బెల్లి లలితదో అలిశెట్టి ప్రభాకర్దో పెట్టుకోవచ్చు కదా. ఎందుకు ఎస్పీ బాలుది అనేది చాలా మంది ముంగటేసుకుంటున్న ముచ్చట. బాలు పుట్టింది ఆంధ్రలనే, పాడింది అచ్చ తెలుగు పాటలే, ఆయనను మావోడు అని అక్కున చేర్చుకుంది ఏపీ వాళ్ళే. మరి అసలు సంబంధమే లేకుండా రవీంద్ర భారతిల విగ్రహం ఏంది? ఈ నడమ ఇంత ఏపీ లీడర్లు కూడా తెలంగాణ మీద ఎడవబట్టిరు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండి తెలంగాణలో దిష్టి దాకే కోనసీమ కొబ్బరికాయలు రాలిపోతున్నాయని మాట్లాడేవారు కదా, తాటాకు లెక్కలేసింది మాట. అవును మరి తెల్లర్లేస్తే హైదరాబాద్కి వెళ్ళే కదా బతకనికి బ్యాగులు చదువుకొని కోనసీమ వస్తుంది. మేమంతా మీరంతా ఆడికెళ్ళి హైదరాబాద్తో ఓదక్కుతురా, లేకుంటే మేము బతికేతందుకు ఆడికి వస్తున్నామా? సంక్రాంతి వస్తే పట్నం కాలే పబ్లిక్ అంతా అటుపోతున్నారా, అట్లకెళ్ళి ఇటు వస్తున్నారా? తెలంగాణ నలుగురికి అన్నం పెట్టే అక్షయ పాత్రనే తప్ప ఇంకొకరి తాను ఆశించేది కాదు అని అనుకుంటా పక్కా లెక్కలతో ఒక్క తీరు అరుచుకున్నారు ఇక్కడ లీడర్లు కూడా. ఇక ఇంకో దిక్కు ఈ నడుమ తెలంగాణ జానపదానికి సారా దునియా సాహో అంటుండేవారు కదా, కొందరు ఆంధ్రోల కళ్ళు మండి అవాకులు వెళ్తున్నారు సోషల్ మీడియాలో. రాను బొంబాయి రాను పాటని, నాగదుర్గ చేసిన దారి పొంటొత్తుండు పాటని, నినియాల మంగ్లీ చేసిన బాయిలోనే బల్లి వలికే పాటల్ని వీటిని ట్రోల్ చేసుకుంటా ఒక్క అర్థమైతే ఇదేం భాష, ఇదేం యాస, ఇది మలయాళమా, సబ్ టైటిల్స్ వేస్తే సమజవుతుంది అనుకుంటా ఊరు పేరు లేని ఐడీలతో తీరొక కామెంట్లు చేస్తారు. అయినా అంటే అన్నమంటారు కానీ అసలు మీరెవరు, అసలు ఎవర్రా మీరంతా, మీకు అర్థం కావాల్సిన కర్మ మాకేంది? అంటే ఇదంతా తెలంగాణ సంస్కృతి మీద యాస మీద ఆట పాటల మీద ఆత్మ గౌరవం మీద ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్న దాడి లెక్కనే కానొస్తుంది అని అనబట్టిరు తెలంగాణ సాహిత్యకారులు కూడా. ఇక్కడ ఇచ్చంతరం అనిపించే ముచ్చటేందంటే తెలంగాణ యాసకు భాషకు ఇండస్ట్రీలో ఇరగమరగ గిరాకు ఉందిగా అని యాస రాకున్నా మనసు పెట్టి నేర్చుకోకున్నా సినిమాలలో హీరోలతో డైలాగులు చెప్పించి ఇక్కడ జనంతో నచ్చింతలు ఎంచుకుంటారు. బాక్సాఫీస్ కాడ బాజాప్తో చేతులు కాల్చుకుంటారు. కడుపులు లేని కావలించుకుంటూ వస్తుంది. కానీ మా బొట్టు బోనం సాంప్రదాయం ఆచారాలు అన్నిటిని అవహేళన చేసుడే కాకుండా తెలంగాణలో తాగుడెక్కువ అని పని కట్టుకొని ప్రచారం చేస్తారు. ఇక్కడ వాళ్ళకు కూడా అర్థం కాని ముచ్చటేందంటే 2019, 2024 నడుమ ఏపీ తెలంగాణ బార్డర్లు ఉన్నోళ్ళు 10 రూపాయలు తక్కువ పడుతుందని ఏపీకి వెళ్ళి ఈడికొచ్చి మందు కొనుక్కపోయారు. మరి తెలంగాణ ఖాతాలో పడ్డట్టే కదా. ఈ లెక్కలు ఎందుకో యాదికిరావు మరి పక్కలని మాటలు అంటప్పుడు. ఇట్లా అస్తిత్వము ఆత్మ గౌరవం అనే వరకల కొందరు ఉండి ఇసొంటి కేసీఆర్కు లాభం చేస్తేందుకే తెస్తారు అని అంటారు కొందరు. సగం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. ఇక్కడ కేసీఆర్కు పేరు తెస్తా అనుకో, కాంగ్రెస్ను బదనాం చేసి బట్టగలిసి మీదేస్తా అనుకో కాదు ఇదంతా. తెలంగాణ అస్తిత్వానికి ముంగటగానొస్తున్న ముప్పును తప్పించేతందుకే ఇదంతా. అస్తిత్వం అనేది ఏ పార్టీకో ఏ కొందరు లీడర్లకో సొత్తు కాదు, 4 కోట్ల ప్రజల సొత్తు, అందరి హక్కు. పార్టీలు పంచాలు లీడర్లు క్యాడర్లు పక్క పెడితే తెలంగాణ ఒక నివురు గప్పిన నిప్పు. చిన్న గాలి వస్తే చాలు దావానలమై మండుతుంది, దగడ్లేసి అంటుకుంటుంది. కావాలంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని మిలియన్ మార్క్స్ యాడ్ చేసుకోరు అని అనుకుంటే ఉద్యమ రోజుల్ని గుర్తు చేయబట్టి తెలంగాణ వాదులు. కుల్లం మాట్లాడుకోవాలంటే కేసీఆర్ పవర్లు ఉండగా ఈ విగ్రహాలు పెట్టే ముచ్చట ఇంతగానం లేకుండే. ఏమంటే ఈ కాంగ్రెస్ సర్కార్ వచ్చిందో ఈ విగ్రహాల ముచ్చటతో ఇంకింత ఆగ్రహం మూట కట్టుకుంటుంది అని లెక్కలు తీస్తున్నారు. ఆ నడమ రోజు విగ్రహం హైదరాబాద్ నిలబెట్టి సర్కార్ లీడర్లే సపోర్ట్లు కొట్టారు. మన జూబ్లీ సెలక్షన్ ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా అమీర్పేట్ చౌరస్తారా ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తామంటాడు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రయోజనాల కోసము, ఆయన గురు చంద్రబాబు ప్రయోజనాల కోసము పక్కా పనిచేస్తున్న విమర్శలు ఇరాం లేకుంటే వస్తూనే ఉన్నా కానీ ఇంకా ఇటువంటి కొత్త విగ్రహాల పంచాలు ఇంత ఎక్కువైతుండే వరకలా
తెచ్చుకున్న తెలంగాణలో పరాయి గుర్తులు తప్పవా? అస్తిత్వం ఆగంలో పడుతుందా అని అయితున్న లడాయే తప్ప ఇడ ఎస్పీ బాలుకి ఎవరికి ఏం గెట్టు పంచాయతీ లేవు, ఏం కోట్లాట లేవు.